గడిచిన దినాలన్నీ కూడా మన ప్రార్థన చెప్పున మనకు నడిపించాడు. చాలామంది యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు నేను గమనించడం కాదు, దేవుడు గమనిస్తున్నాడు. తప్పకుండా మీకు ఫలితాలను కూడా ఇవ్వబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మీకు ఫలితాలను తప్పకుండా దేవుడు ఇస్తున్నాడు, ఇవ్వబోతున్నాడు. మరి ఆ ఫలితాలను మనం పొందుకునేటప్పుడు ఆత్మశుద్ధి కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. ఎవరు కూడా ఆత్మశుద్ధి లేకుండా దేవుణ్ణి చూడలేరు. కనుక మరి గమనించండి, దేవునికి మన ఆత్మను సమర్పించుకోవలసినటువంటి అవసరత మనకి ఎంతైనా ఉంది. చాలామంది సోలిపోతున్నారు. సోలిపోయినటువంటి వారి కొరకు మనం ప్రార్థించేద్దాం. దేవుడు ఎంత ఉత్తమమైనటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు మన దేవుడు. మరి చాలా మంది ఆయన ఈ లోకానికి అందరిని రక్షించడానికి వచ్చేటప్పుడు ఆయన ఎన్నో శ్రమలు అనుభవించారు. ఎన్నో శ్రమలు. ఆయన తన వారి దగ్గరికి వచ్చేటప్పుడు అందరూ కూడా శ్రమలు పెట్టారు. నా వారి దగ్గరికి నేను వెళ్తున్నాను అని ఎంతో సంతోషముగా వచ్చినటువంటి ఆ రక్షకుడితో ఎన్నో శ్రమలు పెట్టవలసినటువంటి భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా శ్రమలు పెట్టారు. ఎందుకంటే అందరిలో కూడా అపవాది ఏం చేస్తున్నాడు? ఏలుబడి చేస్తున్నాడు. అందరిలో అపవాది ఏలుబడి చేస్తున్నాడు. మనం చేసుకున్నాం. గేరాసేనుల దేశంలో భయంకరమైనటువంటి పరిస్థితులు. గేరాసేనుల వారి యొక్క మరి ఆ పరిస్థితి, రక్షకుడు వస్తే ఆదరించాలి, ఆకర్షించాలి, ఆహ్వానించాలి, గౌరవించాలి. పోయి ఆయన మా దగ్గర వద్దు, వెళ్ళిపో అన్నారు. వెళ్ళిపో అంటే ఆయన ఎంతో బాధపడుకొని వెళ్ళాడు. కానీ వాళ్ళకి ఎందు రక్షణ పొందుకోవాలి, రక్షించబడుతున్నటువంటి వారిని చూసి వాళ్ళు కూడా రక్షణ పొందుకోవాలి, వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు అనే తాపత్రయంతో ఆయన రోజు కూడా ఆయన ప్రార్థన చేసేవారు. ప్రార్థన అంటే ఏంటి తెలుసండి? వారి మనసులు మారడానికి, మంచి వారిని చూసి మంచి ప్రవర్తనలు ప్రవర్తించాలని మన దేవుని కోరిక. గనుక ఆయన మహాశక్తివంతుడు, మహాప్రభావం కలిగినటువంటి వాడు. అటువంటి దేవుణ్ణి ఈ రోజుల్లో కూడా బాగా ఏం చేస్తున్నారంటే చాలా మంది దూషణతో ఆయనను మరి ఉపయోగిస్తూ ఉంటారు. గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు కనుకనే ఇక్కడ మనము చూస్తున్నాం, చాలాసార్లు చెప్పుకుంటున్నాం. దైవభక్తుడైనటువంటి దావీదు మనకు తెలియపరుస్తున్నటువంటి మాటల్లో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. తన ప్రాణంతోనే అతను మాట్లాడుతున్నాడు, ప్రజలతో కాదు, తన ప్రాణంతోనే ఆయన మాట్లాడుతున్నాడు. 103 కీర్తన అంటే నా ప్రాణమా యెహోవాను స్తుతించుము అంటాడు. ఆయన చేసిన ఉపకారంలో చేరిని మరువు. ఎందుకంటే నీ సంకటములన్నీ కూడా భరించగలిగినటువంటి శక్తి గల దేవుడు అని అక్కడ స్తుతించాడు. ఇక్కడ 104 కీర్తనలో కూడా ఆయన స్తుతులు ఉన్నాయి. నా ప్రాణమా యెహోవా అంటే మీకు చాలాసార్లు చెప్పాను కదా, యెహోవా అంటే సర్వ సృష్టికి తండ్రి, ఒక్క మనుషులకే కాదు సర్వ సృష్టికి తండ్రి. కనుక యెహోవా అని అర్థం. అది గనుక యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్మ్యమును ప్రభావమును, గొప్ప మాట అండి, నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు, వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరని పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. ఆ జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు, మేఘములను తనకు దేనిగా చేసుకున్నాడండి. మనం ప్రయాణిస్తే మనం ఏదైతే వాహనాలు తెస్తాం, కొందరప్పుడు నటకే వాహనం ఉండేది పూర్వ దినాల్లో, మన చిన్నతనంలో. తర్వాత సైకిళ్ళు వచ్చాయి, సైకిళ్ళ తర్వాత మోటార్ సైకిళ్ళు వచ్చాయి, మోటార్ సైకిళ్ళు కార్లు వచ్చాయి, కార్ల తర్వాత విమానాలు కూడా, ట్రైన్లు, బస్సులు, విమానాలు, వీటిలో వాహనములు అంటారు. మనం ప్రయాణించే వాటినే వాహనములు అంటారు. మన దేవుడైతే మేఘములను తనకు వాహనములుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం! మేఘములను తనకు వాహనములుగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. ప్రియులారా గమనించండి, గాలి రెక్కల మీద. మనం చూడగలుగుతామా గాలికి రెక్కలు? కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
గాలి ఇక్కడ వేసిందంటే అది ఎక్కడికి వెళ్ళిపోతుందో దానికే తెలవదు. కానీ గాలి రెక్కల మీద ఆయన గమనము చేస్తున్నాడు, అంటే కనిపెడుతున్నాడు. ప్రజలందరినీ కూడా పరిశోధించినటువంటి దేవుడు మన దేవుడు. పరిశోధించాడు గనుకనే అంతా కూడా బూడిదవుతుందని, నరకములకు వెళ్తుందని ఆయన భూలోకానికి రావటం కూడా జరిగింది. గనుకనే అటువంటి దేవుడు వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను, గమనించండి, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను. అగ్ని జ్వాలలు అంటే ఏంటో తెలిసండి. అగ్ని జ్వాలలు తనకు పరిచారకులుగాను. దేవుని మాట ఎటువంటిదండి? అగ్ని వంటిది. దేవునికి స్తోత్రము కలుగును. అగ్ని వంటిది అంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి మాట కూడా అగ్ని వంటిదే. అందుకని ఆయన అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు. కనుక గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవజనులు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సేవకులు, దూతలుగా మారి అగ్ని జ్వాలల వంటి మాటలు మనకు వినిపిస్తున్నారు. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. గనుక ఆయన అగ్ని జ్వాలల వలె తన మాటలను ప్రకటిస్తున్నాడు. పరిచారకులుగా ఆయన చేసుకొని ఉన్నాడు. భూమి ఎన్నటికెళ్ళి కదలకుండానట్లు ఆయన దానికి పునాదులు వేసి ఉన్నాడు. భూమి ఎన్నటికీ అటువంటి దేవుడండి మన దేవుడు. మన దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. గాలి, మరి సముద్రంలో ఉన్నటువంటి గాలి, నీరు, అగ్ని, మేఘము, భూమి, సృష్టి అంతా కూడా ఆయనకి లోపడుతుంది. మేఘములను తనకు వాహనములుగా చేసి ఉన్నాడు. గాలి రెక్కల మీద గమనము చేస్తున్నాడు. అంటే చూడండి, తూర్పు నుంచి పడమట వరకు 50వ కీర్తనలో ఉంటది కదా, ఆకాశముని భూమిని చెప్తున్నాడు ఆయన. ఇదిగో నా ప్రజలు ఎటువంటి వారో ఒకసారి గమనించి నా భక్తులను నా దగ్గరికి తీసుకురా, సమకూర్చు అని మీది ఆకాశమును కింది భూమిని ఆయన హెచ్చరించాడు. భూమినే హెచ్చరించాడు, ఆకాశమనే హెచ్చరించాడు. అటువంటి దేవుని యొక్క సేవకులు ప్రకటిస్తున్నారు. ఆయన మాటలే అగ్ని వంటివి, ఆయన మాటలు అగ్ని జ్వాలల వంటివి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలు కూడా మరి చాలా పవర్ఫుల్, అంటే మరి శక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి. శక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి. కానీ శక్తి కలిగినటువంటి వారుగా లేకుండా అటువంటి దేవుణ్ణి మరి నిందించినటువంటి వారు ఆ రోజుల్లో మరి యేసు ప్రభు రాకడలో ఉన్నారు. వారు ఎటువంటి వారు, మరి ఏం చేశారు ఇక్కడ చూద్దాం. మరి మనము గమనించినట్లయితే ఆయన యొక్క సూచక్రియలను అనేక మంది చెప్పుకున్నాం. భూలోకంలోకి వచ్చాడు, భూలోకంలో అందరినీ ప్రేమిస్తున్నాడు. చెడ్డవారిని, మంచివారిని అందరినీ ప్రేమిస్తున్నాడు. పాపులందరినీ కూడా దగ్గరికి చేర్చుకుంటున్నాడు. పాపులందరినీ దగ్గరికి చేర్చుకుని వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా బాగు చేస్తున్నాడు. బాగు చేయటమే కాక వారి పాపాలను కూడా క్షమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. క్షమిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. చేసినటువంటి విధానాన్ని మరి అందరూ చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. కానీ ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు సమస్తము చూస్తూ ఆయనని వేధిస్తూనే ఉన్నారు, ఆయన శోధిస్తూనే ఉన్నారు. ఈ రోజున కూడా అటువంటి వారు లేకపోలేదు. దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క దారులను, దేవుని యొక్క సమస్తమైనటువంటివన్నిటికీ కూడా శోధన కలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, నేను ప్రసంగం చేస్తుంటే ఇంకొక ఆయన ప్రసంగం చేస్తున్నాడు, ఏటో చేసేస్తున్నాడు, ఏటో పాడేస్తున్నాడు, ఏటో చేస్తున్నాడు. అది దేవుని యొక్క మాటలను మరి కంగారు చేసినట్లు కాదా? ఎక్కడైనా సరే నా చిన్నతనంలో మా నాన్నగారు పాస్టర్గా జీవించేటప్పుడు అప్పుడు లౌడ్ స్పీకర్లు ఏమీ లేవు. అక్కడ ప్రార్థన జరుగుతుందంటే ఆ ఊర్లో ప్రార్థన అంటే అందరూ నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు. చాలా మరి ఎంతో దేవునికి అనుగుణ్యముగా ఉన్నటువంటి వారు కొద్దిమంది అయినా చాలా దేవునికి మర్యాద ఇచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో అటువంటి ఉన్నాయా? లేవు. ఇక్కడ రికార్డు చేస్తే నా పక్కనే రికార్డు, నా పక్కన రికార్డు చేస్తే నా వెనకల రికార్డు, అక్కడగా దేవుడు ఎక్కడ ఉన్నాడు రా, ఇక్కడగా దేవుడు ఎక్కడ ఉన్నాడు రా అని మత్తయి సువార్త 24లో మరి తర్వాత మరి లూకా సువార్త 18వ అధ్యాయంలో 18, 21 అధ్యాయాల్లో మరి మార్కు సువార్త 13వ అధ్యాయం, ఇవన్నీ కూడా మనకు చూసినట్లయితే గమనిస్తాం. చదువుకోవచ్చు, దేవుడు ఎక్కడ ఉన్నాడు రా, ఇక్కడ దేవుని రాకడ సమీపంలో ఈ విధముగా
భూలోకం తయారవుద్ది అని యేసు ప్రభు వారే తన సొంత స్వరముతో ప్రకటించినటువంటి విధానం ఇప్పుడు జరుగుతుంది. ఆ రోజుల్లో కూడా యేసు ప్రభువునే నిత్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి అంత శక్తి కలిగినటువంటి దేవుడు, గాలిని గమనము చేస్తున్నటువంటి దేవుడు, మేఘములను తన రెక్కలుగా ముచ్చుకున్నటువంటి దేవుడు, ఆకాశాన్ని భూమిని లోపరిచినటువంటి దేవుడు. ప్రజలకు లోబడలే, ప్రజలు లోబడకుండా వాళ్ళు సద్దూకయ్యలు వాళ్ళు ఏమంటున్నారో చూడండి. అప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యలు వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచిక క్రియను తమకు చూపమని ఆయనను అడుగుగా. గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సూచిక్రియ అడుగుతున్నారు. కళ్ళారా చూస్తున్నారండి, చెవులారా వింటున్నారండి, అన్ని అద్భుతాలు చూస్తున్నారు, అన్ని సూచిక్రియలు చూస్తున్నారు. ఎన్నో సూచిక్రియలు కాదు, అన్నెన్నో చనిపోయినటువంటి లేపినటువంటి దానికంటే ఇంకే సూచిక్రియ ఉందండి. కాలు లేనటువంటి చొట్టవాడిని బాగు చేయటంలో ఇంకే సూచిక్రియ ఉందండి. మరి ఆహారం లేని వ్యక్తి వారికి ఆహారం పెట్టినటువంటి దేవుడు గనుక ఇంకేం సూచిక్రియ ఉందండి. అద్భుతమైనటువంటి సూచిక్రియలు చేస్తుంటే ఇంకా వీళ్ళు ఆయన్ని శోధిస్తున్నారు. ఆకాశం నుంచి సూచిక్రియ కావాలట. ఆకాశం నుంచి సూచిక్రియ ఏంటో తెలుసండి. ఆకాశం నుంచి ఆయన అగ్నిగంధములు కురిపించడానికి కొంచెం భూమి ఉంటుందండి, భూమి ఉండదు. గనుకనే ప్రియులారా, అద్భుతమైనటువంటి దేవుని యొక్క శక్తిని తెలిసి కూడా దేవుని వాళ్ళు శోధిస్తున్నారు. ఎవరిని శోధిస్తున్నారు? దేవుణ్ణి. ఈ రోజుల్లో కూడా అటువంటి ప్రజలు లేకపోలేదు. ఆయన చేస్తున్నటువంటి పనులు అద్భుతమైనటువంటి అద్భుతాలను చూస్తూ ఇంకా సూచిక్రియ కావాలట, కాలిపోయినట్టు సూచిక్రియ కావాలేమో. గనుక ఇక్కడ మనము చూసినట్లయితే మరి యోహాను సువార్తలో 6వ అధ్యాయము 27 నుంచి 40 వరకు మనం చూసినట్లయితే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన అంటే ఇప్పుడు మనము అనుభవిస్తున్నది. అక్షయమైనటువంటిది అంటే దానికి అడ్డు ఆపు లేదండి. నిత్యము అది రుచికరముగానే ఉంటుంది. కానీ ఇప్పుడు మనము క్షయమైనటువంటి ఆహారం ఏంటంటే అది కొంప అవ్వచ్చు, మంచి అవ్వచ్చు, పాచిది అవ్వచ్చు, కానీ అది ఎక్కడే నశించుకోదు. అక్షయమైనటువంటిది అది రుచికరమైనటువంటి చాలా పవిత్రమైనటువంటిది, ఎన్నటికీ కూడా అది మాసిపోదు. గనుకని ఆయన చెప్తున్నాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని నీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పును. గొప్ప మాటలు ఆయన చెప్తున్నాడని, ఆత్మీయ ఆహారం కొరకు గొప్ప మాటలు చెప్తున్నాడు. చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి తలలకి ఎక్కటం లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పట్లో కూడా అనేక మంది ఇటువంటి వారు లేకపోలే. గనుక ఓ ప్రియులారా, నా బిడ్డలారా, నేను పుట్టించినటువంటి స్త్రీలారా, పురుషులారా, క్షయమైనటువంటి మీ శరీర కార్యక్రమముల కొరకు మీరు ఆశపడకండి. అక్షయమైనటువంటి వాటిని మీరు సంపాదించుకోండి. అవి నిత్యము నా దగ్గర ఉన్నాయి, నిత్యము మీరు అనుభవించండి. ఆయన ఎంతో ప్రోత్సహించి హెచ్చరించి చెప్పినప్పటికీ కూడా వారు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. వారు మేము దేవుని క్రియలను జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడుగుగా, యేసు ఆయన పంపిన వాణి యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. గమనించారా? ఈ మాటలు నేను బోధిస్తే చాలా సమయం అవుతుంది కనుక వారికి బోధించినటువంటి మాటలు అద్భుతమైనటువంటివి. దేవుని మాటలు వింటే చాలు అని ఆయన చెప్తున్నారు. దేవుని మాటలు వింటే చాలు, మీకు సమస్తము కలుగుతాయని చెప్పారు. అప్పుడు వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచిక్రియ చేస్తున్నావు. గమనించారా? ఇంకా సూచిక్రియ కావాలంట వీళ్ళకి సూచిక్రియ కావాల. కల్లారు చూస్తున్నారు. కొన్ని వేల మంది వెళ్ళారు, 3 రాత్రి పగలు ఉన్నారు.
దేవుని దగ్గర. ఆయన కావలసినవన్నీ కూడా వాళ్ళ సదుపాయాలు చేశారు. అంతకంటే సూచక్రియ అండి. ఆయన సదుపాయం చేసిన తర్వాత ఆకాశముని తట్టి కొన్నలెత్తి తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు కొన్ని చేపలను ఆశీర్వదించి కొన్ని వేల మందికి పెంచారు. అంతకంటే సూచక్రియ అండి. ఇంకో సూచక్రియ కావాలంట వాళ్ళకి ఏం సూచక్రియ కావాలో చావు కోరుకుంటున్నారు, నరకం కోరుకుంటున్నారు. అది ఇచ్చేటప్పుడు ఆయన ఇస్తాడు, కానీ అన్ని వేళలు కూడా ఆయన ఇవ్వడు. ఆయన ప్రజలు నశింపు చేయడానికి రాలే, ప్రజల్ని రక్షించడానికి మాత్రమే వచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు ఏ సూచక్రియ చేస్తున్నావు, ఏమి జరిగించుతున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు మన పితరుల అరణ్యంలో మన్నాను ఎప్పుడు తిండిపోతున్నాడండి. తిండి అలా వాడు చికెన్ చేసుకున్నాడు, బిర్యానీ చేసుకున్నాడు, మాకెందుకు లేదు, మేము వెళ్ళి చేసుకుంటాం అనుకున్నాన్ని దేవుడు ఇస్తున్నాడు. అందరికి ఇస్తున్నాడు. అల్లా ఆడలు తిన్నాడు, ఆడలు చేశాడు, ఆడలు తాగాడు, మేము చేయకూడదు. పూర్వము అరణ్యములో వారు దేవదూతలు తినే ఆహారాన్ని మన్నాను తిన్నారు కదా, మాకు ఎప్పుడు ఆ ఆహారం కావాలంటున్నారు. ఇదిగో నువ్వు 4,000 మందికి 5,000 మందికి ఆహారం పెట్టావు కదా, ఆ ఆహారం కావాలి. కానీ ఆయనని ఎంతో కించిపరిచి శోధిస్తూ బాధపడుతున్నారు. చాలా బాధపడుతున్నాం. చేసినవన్నీ కూడా చూసి అదేదో శాంతి ఉందండి, నోటి శాంతత, కడుపు నింపు తినిన తర్వాత ఇదేం తిండి అనుకున్నాడు. ఆయన చేసినటువంటి అద్భుతాలు గొప్ప అద్భుతాలు. ఈ రోజుల్లో ప్రియులారా బాగా గమనించండి, అటువంటి వారు లేకపోలేదు మనలో. అన్ని అనుభవాలు పొందుకుంటున్నారు, ఆయన్ని బీపీ వెనకబెట్టి ఏదో దీనికి వెళ్ళిపోతూ ఉంటాం. మరలా మనకి బీపీ మీద లెంపకాయ తగిలేటప్పుడు పరిగెట్టి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తాం. నేను జీవితాల్లో ఇన్ని సంవత్సరాల్లో దేవుని సేవ చేస్తున్నటువంటి 40 సంవత్సరాల్లో చూసినటువంటి విచిత్రమైన సంగతులు అదే. చచ్చిపోయినటువంటి వారు ఏం చేస్తున్నారంటే బతుకుతున్నారు, వస్తున్నారు, మళ్ళీ బీపీ వెనకబెట్టి దేవునికి వెళ్ళిపోయి అనవసరంగా వాళ్ళ జీవితాలు పతనం చేసుకునేటువంటి వారు ఎంతమంది ఉన్నారు. అందరు లేరండి, కొందరు మాత్రం జీవిస్తున్నారు, హాయిగా దేవుల్లో నడుస్తున్నారు. దేవునికి స్తోత్రం. కానీ మరి కొందరు ఉన్నారండి అటువంటి వారిని నేను చాలా సంవత్సరాల్లో చూడగలిగాను. వాళ్ళు వెనకబెట్టి వెళ్ళిపోయి చనిపోయినటువంటి విధానాలు చూస్తాను. బాబురావు వచ్చాడు, ప్రార్థన చేశాడు, బాగానే ఉండాలి అని అనుకోవటం, అక్కడి నుంచి మళ్ళీ దేవుణ్ణి విడిచిపెట్టేసి నానా విధములైనటువంటి సాతానుతో స్నేహం చేసుకొని వెళ్ళి వాళ్ళ జీవితాలను పతనం చేసుకొని కష్టాలు తెచ్చుకొని మరి చక్కనైనటువంటి మరణం పొందుకోవలసినటువంటి రీతిగా కాక కంపు మరణాన్ని పొందుకొని పోయినటువంటి వారిని ఎంతమందిని చూశాను. కనుక ఉన్నటువంటి మనకు జాగ్రత్త కలగడానికి దేవుడు ఈరోజు మనకి మాట్లాడుతున్నాడు. ఆ రోజుని అన్ని కూడా బాగానే ఉన్నాయి, అన్ని చాలా చక్కగా మరి నడిపింపబడుతున్నాయి. నడిపింపబడినప్పటికీ కూడా మరి దేవుడు ఎంతో ప్రేమగా చూస్తున్నాడు. చూసినప్పటికీ కూడా ఎన్నో అద్భుతాలు ఇంకా కావాలి. ఈ రోజుల్లో సంపాదించినటువంటి వాడు దానితో కొద్దిగా సంతృప్తి పొందటం లేదు. ఇంకా కావాలి. అంత సంపాదించిన తర్వాత ఏమవుతున్నారండి, వారి జీవితాలు పతనం చేసుకుంటున్నారు. సంపాదనకి అంతు లేదు, ఆశకి అంతము లేదు. దైవజనులు కొందరు నాకు చాలు, నాకు దేవుడు కావాలని తిరిగినటువంటి వారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి కలిగినంత దేవుని సేవకు ఖర్చు పెట్టినటువంటి వారు కూడా ఉన్నారు. దేవునికి వందనాలు కలుగుగాక. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ మరి చూసినట్టు 32వ వచనంలో త్వరగా చదివిద్దాం. 30 కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు, నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుకున్నా తండ్రి. అనకపోతే అలా బుర్రకట్టదు. తండ్రి అక్కడ ఉన్నాడు అంటే ఈయనే చెప్తున్నాడు. అక్కడ నేనే అక్కడ ఉన్నాను, నేనే మీకు ఇచ్చాను అని అనడానికి లేదు అక్కడ. కనుక నా తండ్రి ఇచ్చాడు, అది మోసే ఇవ్వలేదు అని వారికి బోధిస్తూ పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది
దేవుడు అనుగ్రహించు ఆహారమనే ఉన్నదని నీతో ఖచ్చితముగా చెప్పుచున్నానని వారితో చెప్పిన బుర్రకెక్కడం లే. ఎంత అద్భుతమైనటువంటి చక్కని సందేశం అండి. ఇక్కడ జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారం. జీవము నిత్య జీవము, క్షయమైనటువంటి జీవము కాదు, నిత్య జీవము మీకు ఇవ్వటానికి దేవుని యొక్క ఉద్దేశము కనుక అది పొందుకుంటారా అని చెప్తున్నాడు. తర్వాత కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించిన శరీరకమైనటువంటి ఆహారం వీలు కోరుతున్నాడు. దేవుడు ఆత్మీయ ఆహారం ఇవ్వటానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఆ ఆత్మీయ ఆహారమును మరి ఆ తోలు నాడుకుంటూ శరీరకమైన ఆహారం కోరుతున్నారు. తర్వాత అందుకు యేసు వారితో ఇట్లను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును దట్టుకొనడు. మీరు నన్ను చూసి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వస్తారు. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా ఎటువంటి వారండి? తండ్రి నాకు అనుగ్రహించినటువంటి వారందరూ కూడా నా దగ్గరికి వస్తారు. నిజమే, తండ్రిని పొందుకునేటువంటి వారందరూ కూడా దేవాలయంలో ఎప్పుడు కూడా నివాసం చేస్తుంటారు. ఆయన సువార్తలు ప్రకటిస్తూనే ఉంటారు. గనుకనే తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ కూడా నా దగ్గరకు వస్తురు. నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తిని. దేవునికి స్తోత్రం. పరలోకము నుంచి ఎవరు దిగి వస్తారండి? దేవుడే కదా. పరలోకములో ఉండేది ఎవరండి? దేవుడే కదా. అయినా వీళ్ళకి గ్రహింపు లేదండి. ఎటువంటి పరిస్థితుల్లో గ్రహించటం లేదు. గనుక ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటలో నేనేమి పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుతే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వారిని పొందును. దేవునికి స్తోత్రము కలుగును గాక. అద్భుతమైనటువంటి మాటలండి. ఒక్కొక్క మాట నేను రేపు ఉదయం దాకా బోధించుతాను కానీ ముగిసిపోతాను. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, ఇవి చాలా చక్కనైనటువంటి రుచికరమైనటువంటి దేవుని యొక్క మాటలు. ఇవి మనకు నిత్యము కూడా ఆకలి తీర్చినటువంటివి, నిత్యము కూడా దప్పి అంటే దాహము తీర్చినటువంటి మాటలు. ఈ మాటలను ఎవరైతే మనము అద్భుతముగా హృదయములో భద్రపరుచుకుంటామో వారిదే నిత్య జీవమైనటువంటి పరలోకము. దేవునికి స్తోత్రం. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వీళ్ళు అంటారు మాకు సూచక్రియ చూపించి అంటారే, మాకు సూచక్రియను చూపెడితే చాలు అని అంటున్నారు. అనేటప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారో చూద్దాం. ఇక్కడ 2వ వచనంలో సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియనని ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలి వాన వచ్చునని చెప్పుదురు కదా. మీరు ఆకాశము వైఖరి అంటే ఆకాశం యొక్క ఆ పరిస్థితిని గ్రహించగలుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. ఈ కాలముల సూచనలు మనకు కనబడుతున్నవి మీరు గ్రహించుకుంటున్నారు.
ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఎన్నో సూచక్రియలు జరుగుతున్నాయి, కానీ మీరు దానిని గ్రహింపకుండా ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఆకాశం వైఖరి ఎరుగుదురు, భూమి వైఖరి ఎరుగుదురు, సమస్తమైనటువంటి వాటిని ఎరుగుదురు. కానీ యేసు చెప్పినటువంటి మాటలో చాలా అర్థం ఉంది. దేవుని రాకడ, దేవుని రక్షణకరమైనటువంటి మంచి మార్గాలను మీరు ఎరగలేకపోతున్నారు, గుర్తించలేకపోతున్నారు. అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు. ఇవి మాత్రం మీకు బుర్రకెక్కుంటున్నాయి. ఆకాశం వైఖరి ఎరుగుదరే, ఆకాశం ఎర్రగుంటే ఈ రోజు వర్షం పడుతుంది, గాలిలో ఉంటే. నా చిన్నతనంలో అయితే పెద్దలు చెప్పినటువంటి మాట సజ్జన మూటలాగా ఉండేది. దేవుడు వాడి నోటంబడి పరిగించాడేమో. అప్పుడు గడియారాలు ఎక్కడండి, ఏమీ లేవు. సూర్యుని చూసి టైం చెప్పేసేవాడు. వాతావరణాన్ని చూసి అది వర్షం వచ్చింది, బాగా నల్లగా ముంచేది, ఈ వర్షం రాదు, గాలి అంటే గాలి. చక్కగా మేఘాలు మూసిన తర్వాత గాలిగా ఉంటున్న దగ్గలాగా ఉంటే వర్షం పడుతుందిరా పదండ్రా అని కూడా వడగల్లో వర్షం పడుతుంది పదండ్రా పారిపోయేవాడు. అలా చెప్పేవాడు. ఆ వైఖరి మాత్రము అంటే వాటి యొక్క పరిస్థితులు మీరు గమనించగలరే, కానీ దేవుడు వచ్చి లోకంలో సంతరించినటువంటివి, లోకంలో చేస్తున్నటువంటివి మీరు గ్రహించుకుంటున్నారే అని దేవుడు అక్కడ ఎంతో బాధపడుతున్నాడు. వాళ్ళకి గ్రహింపు జ్ఞానం లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డల, లోకంలో భూమి మీద సమస్తమైనటువంటి వారు మన పరిస్థితులు కొందరు అలాగే ఉన్నాయి. చాలా మంది తొట్టరపోతున్నారు, చాలా మంది ఏంటంటే దేవునికి మహిమకరంగా ఉండటం లేదు. కొంతమంది ఉంటున్నారు, వారి వల్లనే మనకందరికీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి దీవెనలు కలుగుతున్నాయి. మహాశక్తి కలిగినటువంటి ప్రార్థనలతో మనల్ని కాపాడగలిగినటువంటి దేవుని బిడ్డలు ఎంతమందో ఉన్నారండి. దేవునికి స్తోత్రం. గనుక ఇక్కడ మరి చెప్తున్నారు ఆయన 4వ మాటలో, వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుతున్నారు. ఎందుకంటే లోకమైనటువంటి పరిస్థితుల్లో కూరుకున్నటువంటి మీరు సూచక్రియ అడుగుతున్నారు నన్ను. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఎంత మూర్ఖులైనా, ఎంత చెడ్డవారైనా, ఎంత పాతాలతో కూరుకున్నటువంటి వారినైనా ఆయన చెప్పవలసింది చెప్పి ఆయన వెళ్ళిపోతారు. ఈ రోజునంటే ఎంతటి వారమైనా మనకి మరి దేవుడు చక్కనైనటువంటి వర్తమానాలు మన హృదయములకు అందింపజేస్తున్నాడు. వినకపో. వింటే నీకు దేవుని దీవెన వస్తుంది, వినకపోతే అపవాది యొక్క శాపం వస్తుంది. గనుకనే నువ్వు వినకపో. ఆయన కార్యక్రమాలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఎంతమంది అయితే విశ్వసిస్తారో వారందరూ కూడా మేలులు పొందుకుంటారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. గనుక ఆయన అద్భుతాలు, సూచక్రియలు, ఎంతో గొప్ప కార్యాలు చేసినా గమనించిన వారు ఈ యొక్క పరిచయులు, ఈ యొక్క శాస్త్రులు. గనుక ప్రేమైనటువంటి గమనించండి. మరి ఇక్కడ వీళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలుసండి, ప్రమాదం కోరుకుంటున్నారు, ప్రమాదాలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రమాదాలు ఆయన ఇవ్వటానికి రాలే. ఆయన భూలోకములు అందరికి పరిచర్య చేసి అందరినీ మారు మనసు పొందడానికి వచ్చాడు. ఒక్కసారి ఆయన అనలేడండి, ఆకాశం నుంచి అగ్ని కురే వీళ్ళ కాల్చి అంటే కాల్చేస్తారు. మోషే మీద, అహరోను మీద తిరగబడినటువంటి వారు అబీహులు, మరి ఇంకా ఉన్నటువంటి సేవకులు కొందరు ఆ వాళ్ళ మీద విర్రవీగి తిరగబడి దూరం అయితే 250 మంది సంఘసత్తులను తీసుకొని 6 లక్షల పైన ఉన్నటువంటి జనాంగంలో వీళ్ళు కూడా పెద్ద పోజు కొట్టి 250 మందిని వేరుపరిచి దేవునికి విరోధముగా సేవకుల మీద తిరగబడేటప్పుడు ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ 250 మందిని కాల్ చేసింది. ఆకాశం నుంచి అగ్ని వచ్చి 200 భూకంపం వచ్చి కోరహు కుటుంబాన్ని, అబీహు కుటుంబాన్ని భూకంపం వచ్చి భూమిని వీసిందారు. అటువంటి సూచక్రియలు చేసినటువంటి దేవుడు వీళ్ళకి చేయలేడా? ఈజీగా చేస్తాడు. కానీ ఆయన ఓర్పు, సహనము దేనికో తెలుసండి, మనము రక్షించబడాలనే దేవుని యొక్క కోరిక. గనుకనే అక్కడ మనకు మరి చెవు పేతుని నరికేస్తాడు. ఎప్పుడండి? ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి జనం అంతా చేరి మీద పడేటప్పుడు ఆ పేతుడి దగ్గర సొరలో కత్తి ఉన్న కత్తి తీసి ఆయన చెవు నరికేస్తాడు. నరికిస్తే ఆయన ఏం చేస్తాడండి?
చెవు తీసి ఏం చేస్తాడు? అద్భుతం కాదా? అది సూచిక్రియ కాదు. వీడు కాల్చేయాలి, అది సూచిక్రియ అవుతుంది. కానీ కాల్చడు ఆయన, కాల్చేస్తాడు. ఉన్న పాటలు కాల్చేయగలడు ఆయన. కానీ ఆ చెవు తీసి అతికేశాడు. అతికేసి పేదల్ని గర్తిస్తాడు. పేదరు ఆ కత్తి తీసిన వారిలో పెట్టుకో. ఎటువంటి పరిస్థితుల్లో కత్తి పట్టుకోక, కత్తి పట్టుకున్నటువంటి వారు కత్తితో నచ్చించిపోతారు. నా చేతగా కనుకుంటున్నావా? నేను కానీ దేవునికి ఒక్కసారి విజ్ఞాపన బెల్లగొట్టాను అనుకో, 12 వ్యూహాల కంటే ఎక్కువ క్షణాలు దేవుని యొక్క దూతం దిగిపోతాయి. ఇప్పుడే ఈ భూమి అంతా నాశనం చేసి వెళ్ళిపోతాయి. నేను చేయలేక అనుకుంటున్నావా అని ఆయన చెప్పినటువంటి మాట మరి మత్తయి సువార్త 26, 52, 54 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. చదవచ్చిన వాళ్ళు చదువుకోండి. మరి యేసు మరి ఎంతో అద్భుతంగా చెప్తాడు. నేను చేయలేనా? నేను చేయగలను, కానీ నేను నెరవేర్చగలిగినటువంటి సంగతులు నెరవేర్చుకోవడానికి వచ్చాను, కానీ భూమిని నశింప చేయడానికి రాలేదని అర్థము కలిగినటువంటి మాటలు ఎన్నో ఆయన చెప్పగలుగుతూ ఉంటాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ చివరి మాటలు మనం చూస్తే ఆమోసు 6వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చూస్తే, గుర్రములు బండ మీద పరుగెత్తునా. గుర్రములు బండ అంటే కొండ మీద పరిగెడితే గుర్రాలకు ఏమవుతుందండి? జారిపోతాయి. గుర్రాలు ఏమవుతాయి? కాలు జారిపోతాయి. పొరపాటుని ఆ కొండని ఎవరైనా దున్నగలరా? దున్నలేరు. ఆ కొండని దున్నలేరు. ఆ బండ మీద కూడా గుర్రాలు పరిగెత్తలేరు, జారిపోతాయి. ఓ పాపాత్ములారా, మిమ్మల్ని నేను బాగు చేయడానికి వచ్చాను, కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని పగలగొట్టడానికి రాలేదు అని ఆయన చెప్పినటువంటి మాటలు ఎంతో అద్భుతమైనటువంటి మాటలు అందులో ఉన్నాయి. మరి చదువుతున్న చదువుకోవచ్చు. చివరి మాట చూడండి, 1 సమూయేలు 2వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే, 1 సమూయేలు 2వ అధ్యాయము 25వ మాట చూస్తే, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు అంటే క్షమించగలడు, అంటే దాన్ని తీర్చగలడు, తప్పు తీర్చగలడు. కానీ ఎవరైనా దేవుని విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవరు విజ్ఞాపన చేస్తారు? గమనించారా? మనుషుడు చేస్తే వీళ్ళిద్దరు సమస్యలు దేవుడు తీరుస్తాడు. కానీ దేవుని దగ్గరే మనము కలబడే ఆయనకే మనము లేనిపోయినటువంటి ఆయన బాధించినటువంటి వారు అయితే మనకెవరు తగు తీరుస్తాడండి? మనకు తగు ఎలా ఉంటుంది తెలుసండి? ఆ నరకమైన తగువే తీరుస్తుంది. నరకంలోకే మనము వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇక్కడ ఈ పరిచయులు శాస్త్రుల వల్లే మన జీవితాలు కొనసాగించకూడదు, కానీ దేవునికి మనము మహిమకరంగా ఉండాలి. ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా. చాలా మంది ఆయన కుమారులుగా లేరండి, చాలా మంది ఆయన కుమార్తెలుగా లేరండి. ఇక్కడ మీరున్నంతలో కాదు, చాలా మంది లేరు అని నేను గట్టిగా కంఠాపదంగా చెప్తున్నాను. కానీ ఈ మాటలు ఈరోజు మరి వెదజల్లుతున్నాయంటే దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమను ఎవరు అంగీకరిస్తారో వారందరికీ కూడా ధన్యులవుతారు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ మనం చదువుకున్న 104వ కీర్తనలో 35వ వచనంలో చూసినట్లయితే, పాపులు భూమి మీద నుండి లయమగుదురు గాక, భక్తిహీనులు ఇకను ఉండకపోవుదురు గాక అని అక్కడ ఆ దావీదే చెప్తున్నారు. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, దేవునికి భక్తిహీనులు అవసరం లేదండి, దుర్మార్గులు అవసరం లేదు. కానీ ఎవరు కావాలండి? ఆయనకు లోబడినటువంటి వారు కావాలి. ఈ భక్తిహీనులను ఎవరైనా ఎటువంటి వారైనా ఆయనకి లోబడి గుణం కావాలి, కానీ ఆయనను సంతోషపరిచినటువంటి వారు కావాలి. ఆయన శోధించినటువంటి వారు చాలా మంది భూమి మీద ఉన్నారు. 2 రోజులు గుడికి వస్తారు, 3 రోజులు రావు. 3 రోజులు వచ్చిన తర్వాత అది ఒక శోధనే. కంటిన్యూ కూడా దేవునిని ఆరాధించినటువంటి వారు ధన్యులవుతారని బైబిల్ చెప్తా ఉంది. ఆ మాటలు మరి చెప్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు కనుక ఆ ప్రేమను మనం పొందుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని హెచ్చరిస్తూ, పరిసయ్యులు, సద్దూకయ్యలు
ధర్మశాస్త్రోపదేశకులు యాజకుల వలె మనము ప్రవర్తించుకుంటా, ఆయన మీద తిరగబడినటువంటి వారుగా మనము ప్రవర్తించుకుంటా, ఆయనకు మనశ్శాంతి లేనిటువంటి వారముగా భూమి మీద జీవిస్తున్నటువంటి కుమారులు కుమార్తెలు ఉండకుండా దేవునికి మహిమకరముగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా గుర్తింపబడుటకే మనము ఈ భూలోకములో జీవించాలని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, వందనాలు స్తోత్రాల ప్రభావ, మా కోండపల్లి గ్రామాన్ని నాయన ప్రేమించి చక్కని వర్తమానాన్ని మాకు అనుగ్రహించారని మీకు నమ్ముకుంటూ మీ వందనాలు చెల్లించుకోండి. ఇదిగోనైనా నీ భక్తులు నీ బిడ్డలు ఇక్కడ ఈ స్థలమందు ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు పరిశోధిస్తున్నారు. గాలి మీద గమనం చేసినటువంటి దేవుడు మా హృదయాలన్నీ కూడా పరిశోధిస్తున్నటువంటి మా దేవ, మా హృదయాలన్నిటినీ కూడా నిబ్బరమ కలిగినటువంటి ఆత్మలతో మీ వెలుగులో మమ్మల్ని ప్రకాశింపజేయండి. లైవ్ చూస్తున్నటువంటి బిడ్డలను కూడా కుటుంబాలను కూడా దీవించి మీరే ఘనత పొందుకోమని బిడ్డలందరినీ దీవించండి. యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం.